హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేనంటే మీ లక్ష్మిని. ఈరోజు ఓన్ వాయిస్ ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? మా ఇల్లు సెంటర్కి చాలా దూరం అని మీకు అందరికీ తెలుసు కదా. అయితే ఇంట్లో సరుకులు అయిపోయినాయి, కూరగాయలు అయిపోయినాయి. ప్రజెంటు టమాటా ఒక్కటే ఉంది. అందుకని టమాటా గుజ్జు చేద్దామని ఇగో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు తరుగుతున్నాను. వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి టమాటా గుజ్జు. వేడిగా టమాటా గుజ్జు వేసుకొని అన్నం తింటే చాలా బాగుండిద్ది. మీరు కూడా అట్టా ట్రై చేయండి, ఓకేనా? ఇగో ఉల్లిపాయలు 2 వేసాను. ఇంకా టమాటాల్లోకి ఉల్లిపాయ, పచ్చిమిరకాయ అన్నీ తగినంత వేసుకుంటే గుజ్జు బాగుండిద్ది. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఎట్లాగే చేయండి, ఓకేనా? మీరు కూడా ఎట్లాగే చేయండి. ఇప్పుడు టమాటాలు కోసుకుందాం. అన్నీ నీట్గా కడుక్కొని ఒక దగ్గర పెట్టుకొని కోసుకోవాలన్నమాట. చూడండి, మీరు కూడా అన్నంలోకి ఏమీ లేనప్పుడు 4 టమాటాలతో గుజ్జులాగా చేసేయండి, చాలా బాగుంటుంది, ఓకేనా? ఇప్పుడైతే నేను పచ్చిమిరకాయలు కోసేసాను. పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు కోసుకున్నాను, అది పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ టమాటాలు కోస్తున్నాను. చూడండి, ఇట్లా టమాటాలు కోసేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. నీట్గా కోసేసుకొని పక్కన పెట్టుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే టమాటా ముక్కలు అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇక ఈ టమాటా ముక్కల్ని పొయ్యి మీద తాలింపు పెట్టుకొని గుజ్జు చేసుకుందాము. వెళ్దామా? టమాటా గుజ్జు చేసుకుందాము, వచ్చేయండి, చూద్దరు కానీ, సరేనా? హాయ్ ఫ్రెండ్స్, చూడండి, స్టవ్ వెలిగిస్తున్నాను. స్టవ్ మీద కళాయి పెట్టుకుందాము, బాండీ పెట్టుకున్నాము. స్టవ్ మీద బాండీ పెట్టుకున్నాము. చూడండి, స్టవ్ మీద బాండీ పెట్టేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ ముక్కలకు తగ్గ నూనె పోసుకోవాలి. ముక్కలకు తగ్గ నూనె పోసుకొని నూనె హీటెక్కిందాక కొద్దిగా హీటెక్కాలి నూనె. చూడండి, కళాయిలో నూనె పోసాను. కొద్దిగా హీటెక్కిందాక మనం వేచేద్దాము. కొద్ది కళాయిలో నూనె వేడొచ్చిందాక ఎదురు చూద్దాము ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా తాలింపు గింజలు వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్,